ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. వర్సిటీ భూముల కోసం విద్యార్థులు పోరుబాట పట్టారు. 4వ రోజు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన కొనసాగుతోంది. హెచ్సియు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉద్యోగులను, విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలికి అనుమతిస్తున్నారు. యూనివర్సిటీలో అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీ చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకోబోమని స్టూడెంట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక భూముల అమ్మకాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, 400 ఎకరాల భూములను యూనివర్సిటీకి అప్పజెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలో డ్రోన్లు ఎగరవేసి వీడియోలు తీసిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్సియు విద్యార్థుల ఆందోళనకు పర్యావరణవేత్తలు మద్దతుగా నిలిచారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం తీవ్రతరంగా అవుతుంది. ఇక వర్సిటీ భూముల కోసం విద్యార్థులు పోరుబాట పట్టారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే భాస్కర్, చెప్పండి, రోజు రోజుకు ఈ వర్సిటీ యొక్క భూముల ఆక్రమణ ఇదంతా తీవ్రతరం అవుతుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు పోలీసులు వాళ్ళేదో గూండాలు లెక్క, వాళ్ళేదో రౌడీలు లెక్క స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేయడం కూడా మనము ఈరోజు చూసాము. అండ్ ఇంత దారుణంగా, ఇంత దాష్టికంగా ఎందుకు పోలీసులు చూస్తున్నారు అంటే ప్రభుత్వం వీరిని ఇలాగే ట్రీట్ చేయాలని చెప్పిందా, లేకుంటే ఎందుకని పోలీసులు ఇంత దాష్టికంగా వ్యవహరిస్తున్నారు స్టూడెంట్స్ పట్ల? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జేఎస్సీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆడిటోరియం నుండి ఈస్ట్ క్యాంపస్ వరకు ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్తున్నటువంటి టీచర్స్, స్టూడెంట్స్ పై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బంగ్యా నాయక్, టీచర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పిల్లల రాములు, స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఆకాష్లు కూడా దీంట్లో ఉన్నారు. అధ్యాపకులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి మా యూనివర్సిటీ భూములను కాపాడాలి, మా యూనివర్సిటీ భూముల్లో ఒక్క గజం భూములను కూడా పంపియము అంటూ వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు, లోపల ఉన్నటువంటి పోలీసులు వారిపైన లాఠీ చార్జ్ చేయడమే కాకుండా విచక్షణ రహితంగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను ఎక్కడున్నారో కూడా చెప్పకుండా దాదాపు 5గురిని డ్రోన్ కేసులో లోపల పెట్టి వారిపైన అక్రమ సెక్షన్స్ పెట్టడం జరిగింది. నిన్నటి వరకు ఉన్నటువంటి విద్యార్థులు అయితే భాస్కర్, డ్రోన్ ఎగరేసి ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేసినందుకే వాళ్ళని అరెస్టులు చేస్తారా? డ్రోన్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నటువంటి ప్లేస్ లో డ్రోన్ ఎగరవేసి ఆయనను జైలుకు పంపిస్తే, డ్రోన్ ఎగరవేస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ స్టూడెంట్స్ 5గురి పైన అదే సెక్షన్ల కింద కేసులు పెట్టి లోపలికి పంపించినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డికి ఒక నీతి, సొసైటీలో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు ఒక నీతి అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా కూడా ఇవాళ ప్రజాస్వామ్య విలువలు మంటగలిపే విధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సినటువంటి వాళ్ళు ఇట్లాంటి తప్పులు చేసుకుంటూ పోతే నిజంగా ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇవాళ ప్రకృతిని అంతటినీ కూడా విధ్వంసం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. జంతువులకు, పక్షులకు రక్షణ లేకుండా పోయింది. 400 ఎకరాలు ఏవైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీళ్ళు తీసుకుంటామని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తారో అది పూర్తిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాలకు వాటర్ ని సప్లై చేసేటువంటి చెరువులు అక్కడే ఉన్నాయి. అక్కడ పూర్తిగా బయోడైవర్సిటీ ఉంది. అక్కడ జింకలతో పాటు నెమళ్ళు, అనేక రకాలైనటువంటి జంతువులు, పక్షులు అన్ని కూడా మనం చూసాం. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భం. అక్కడ చెరువులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ పరిసర 400 ఎకరాల్లో కొంత జంతు జైవం బతికి ఉంది. అవన్నీ కూడా స్వేచ్ఛగా బతుకుతున్నటువంటి పరిస్థితి. జేసీబీల సౌండ్ తో అర్ధరాత్రి వేళ హాహాకారాలు చేస్తూ బయటకు పరిగెత్తుతుంటే ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా కూడా మనసున్నటువంటి ఎవరికైనా కన్నీళ్లు రాక తప్పనటువంటి పరిస్థితి. ఇవాళ రేవంత్ సర్కారు వచ్చినటువంటి 15 నెలల్లో ప్రజలను బాధ పెట్టడమే కాకుండా నోరు లేనటువంటి మూగ జీవులను సైతం రోడ్డులకు పాడేసి కాంక్రీట్ జంగల్ లాగా చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. వాళ్ళ తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి, ప్రకృతి సంపదను ఇన్ని రోజులు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గా ఉన్నటువంటి సందర్భంలో హరితహారం పేరుతో అనేక రకాలుగా ఇటు అటవీ సంపద కావచ్చు, ఉన్నటువంటి రెగ్యులర్ గా ఉండేటువంటి ఈ సంగారెడ్డి లాంటి ప్లేసెస్ లో ఉన్నటువంటి అటవీ భూములను కాపాడుతూ అనేక చోట్ల చెట్లను పెట్టుకుంటూ
వృక్ష సంపదలు పెంచేటువంటి ప్రక్రియ కొనసాగిస్తే వాళ్ళ వచ్చినటువంటి రేవంత్ సర్కారు 15 నెలల్లోనే 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను నాశనం చేయడమే కాకుండా ఇప్పటికే లగచర్లకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లో మనం చూసాం. ఆయన అల్లుడి కోసం కేటాయించినటువంటి లగచర్ల భూముల్లో కూడా మొత్తం పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ అటవీ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దీనిపైన ఫైట్ చేసి దాన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేసింది. దీంతో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రస్తుతం అది ఆగిపోయిన వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాలను అమ్మేటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారాన్ని రేవంత్ సర్కార్ అయితే తెరలేపింది. ఇటు రేవంత్ సర్కార్ ఇది చేస్తూనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి 2 మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, ఇటు దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చదువుకొని బయటకు వచ్చినటువంటి వారు. అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఇక్కడ నుంచి అనేక మంది బ్యూరోక్రాట్లు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం, అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ అనేటువంటిది ఎంత ముఖ్యమైనదో దాన్ని గుర్తించకుండా ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తా ఉన్నారు. జంతువులు, అక్కడ ఉన్నటువంటి పక్షులు, నెమళ్ళు, జింకలు ఇవన్నీ కూడా అవి పరిగెత్తుతూ అవి చేస్తున్నటువంటి అరుపులు చూస్తూ ఉంటే పూర్తిగా బాధాకరమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. దీన్ని చూసేనా కనీసం ముఖ్యమంత్రికి మనసులోంచి అయ్యో పాపం అని అనిపించట్లేదా అనేటువంటిది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పూర్తిగా రూపుమాపేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తున్నటువంటిది ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఇట్లాంటి ప్రక్రియ కొనసాగిస్తే పూర్తిగా జీవ వైవిధ్యం నశించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మొన్న లగచర్ల, ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రేపు కేబీఆర్ పార్క్. ఇట్లాంటి వ్యవహారంతో భూములను అప్పజెప్పి భూములను అమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ పాటించట్లేదు. నిజంగా కూడా ఇవాళ అమ్ముతున్నటువంటి 400 ఎకరాల్లో ఢిల్లీకి పంపేది ఎంత, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటా ఇవ్వడం కోసం ఇవాళ వీటన్నింటినీ కూడా మేనేజ్ చేస్తుంది. అందుకనే రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడటం లేదు. సోషల్ మీడియాలో నేను ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇన్ని రోజులుగా ఇంత జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏం జరిగినా విద్యార్థులు, హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మొత్తం ఉద్యోగస్తులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక్క ఇంచు జాగా పోయినా కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ఉద్యమం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఫైట్ చేస్తామని చెప్తున్నారు. గతంలో అనేక సార్లు అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చెప్పాడు, శ్రీధర్ బాబు చెప్పాడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మేది లేదు అనేటువంటిది క్లియర్ చేస్తున్నారు. అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు అవి బయటకు వచ్చి జనాలకు వింటున్న సందర్భంలో ఇంతటి దుశ్చర్యకు పాల్పడటం మాత్రం ఇది హేయమైన చర్య అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్తున్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంకా కూడా ఉధృత వాతావరణం కొనసాగుతోంది. రోజు రోజుకి ఈ వాతావరణం తీవ్రతరం అవుతుంది. అండ్ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భూముల ఆక్రమణకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలు, ఢిల్లీ జేఎన్యూలు వీళ్ళందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ప్రొఫెసర్స్ కూడా వచ్చి మాట్లాడడం మనం చూసాం. అండ్ ఇంత పోలీసులు ఒకవైపు లాఠీ చార్జీలు చేస్తూనే ఉన్నారు. రోజు రోజుకు నిన్నటి వరకు అరెస్టులు చేశారు. ఈ రోజు చూసుకుంటే లాఠీ చార్జ్ మీద పడుతున్నారు. అంటే వాళ్ళు గూండాలు కాదు, వాళ్ళొక రాబరీ చేసిన వాళ్ళు కాదు, వాళ్ళొక నెక్స్లైట్స్ కాదు. మరి స్టూడెంట్స్ మీద ఎందుకు ఇంత లాఠీ చార్జ్ చేస్తున్నారు? స్టూడెంట్స్ ఒంటి మీద ఎందుకు గాయం చేయడానికి ఈ ప్రభుత్వము స్టార్ట్ చేస్తుంది? ఇదేమన్నా కొత్త ఇష్యూరా? లేకుంటే వీళ్ళు పోట్లాడుకుంటుంది ఏంటంటే మా భూములను మాకే కావాలి, మా భూముల్ని మేము వేరే వాళ్ళకి ఇయ్యము, ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి మేము అప్పచెప్పడానికి మేము సిద్ధంగా లేము. ఏదైనా చేయాలనుకుంటే అకాడమిక్ సంబంధించి చేయాలి. ఈ రకంగా మేము మా నుంచి సపోర్టివ్ ఇస్తాం, కానీ ఈ రకంగా రియల్ ఎస్టేట్కి మొత్తం ప్రైవేట్ పరం చేస్తామంటే మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? ఇట్లాంటి ఒక ప్రభుత్వము ఎందుకు ఇలాంటి ప్రజాపాలన చేస్తుంది? ఈ ప్రభుత్వము ఎందుకు మా మీద ఇట్లా దాష్టికంగా ఈ పోలీసులతో కొట్టించే ప్రయత్నం చేస్తుంది? అండ్ ఎక్కడెక్కడ నుంచో దేశవ్యాప్తంగా కూడా మాకు సపోర్ట్ వస్తుంటే ఇక్కడనే మన రాష్ట్ర
రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం మాత్రము ఎందుకని మమ్మల్ని ఇంత లాఠీచార్జ్ చేయడం జరుగుతుంది? అండ్ మొన్న చూసుకుంటే హైడ్రా, నిన్న చూసుకుంటే లగచర్ల, ఈ రోజు చూసుకుంటే హెచ్సియు, రేపు కేబీఆర్ పార్క్ ను కూడా వీళ్ళ ఆధిపత్యంలోకి తీసుకొని దాన్ని కూడా అమ్మేరని గ్యారంటీ ఏంది అని స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రభుత్వం ఇట్లాగే చేస్తుంటే మేము ఇంకా దీన్ని తీవ్రతరం చేస్తాము, దీనికోసం ఫైట్ చేస్తాము, ఒక్క ఇంచు భూమి కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము, మా భూములు మాకే కావాలని విద్యార్థులు ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది.